గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఆంధ్ర నుంచి ఒక కొత్త ఐపీఎల్ టీం రాబోతుందా? నిన్నటి నుంచి ఈ విషయం మీద చర్చ జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక మాట చెప్పారు. ఏంటంటే బ్రాండ్ అమరావతి ఆధారంగా ఒక ఆంధ్ర నుంచి ఒక ఐపీఎల్ టీం కోసం మేము ట్రై చేస్తాము. ఐపీఎల్ టీం రాబోయే 5 ఏళ్ళలో ఒక ఐపీఎల్ టీం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. సో దీని మీద నాకు చాలామంది అడుగుతున్నారు, ఆంధ్ర నుంచి టీం వచ్చేస్తుందంట కదా అని చెప్పి సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది దీని మీద. అయితే ఇది సాధ్యమేనా అనేది నా ప్రశ్న, నెంబర్ 1. తర్వాత ఏంటంటే జనరల్గా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నేషనల్ లెవెల్లో కానీ మన స్పోర్ట్స్ ప్రయారిటీస్ రాంగ్గా వెళ్తున్నాయని అనిపిస్తుంది. దీంట్లో ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియో ఎలాంటి రాజకీయ కోణం లేదు. ఈ వీడియోకి రాజకీయ కోణం లేదు. కేవలం ఒక స్పోర్ట్స్ లవర్గా, ఒక సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్గా నా అభిప్రాయాలు మాత్రం వ్యక్తం చేస్తున్నాను. దీంట్లో ఎలాంటి రాజకీయ కోణం కానీ ఏమీ లేదు. అది మీకు స్పష్టం చేయాలి. ఏంటంటే ప్రయారిటీస్ రాంగ్ అవుతున్నాయేమో నాకు అనిపిస్తుంది. మీకు రియల్లీ ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు చెప్పండి. కొత్త ఐపీఎల్ టీం వస్తుందా? మొన్నే కదా 2 టీమ్స్ యాడ్ చేశారు. 10 ఐపీఎల్ టీమ్స్కే మనకి ఆల్మోస్ట్ 2 months దాటిపోతుంది షెడ్యూల్. 2 months ఐపీఎల్ జరుగుతుంది. ఇంకా కొత్త టీమ్స్ యాడ్ చేస్తే మీకు ఎలా కండక్ట్ చేస్తారు అన్ని మ్యాచ్లు? ఎప్పుడు యాడ్ చేస్తారు, ఎలా యాడ్ చేస్తారు? భవిష్యత్తులో జరగచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. భవిష్యత్తులో ఐపీఎల్లో 14 టీమ్స్ 15 టీమ్స్ ఉండొచ్చు. కానీ ప్రతి రాష్ట్రానికి ఒక టీం ఉండే అవకాశం ఉంటుందా? ఉండదు కదా. ఎందుకంటే ఆల్రెడీ సౌత్ నుంచి 3 టీమ్స్ ఉన్నాయి. కేరళకు ఒక్కడికి లేదు. ఇప్పుడు ఆంధ్రాకు కూడా ఇచ్చారనుకోండి. గతంలో ఏంటంటే 2 కలిపి తెలుగు రాష్ట్రాలు ఒక్కటిగానే ఉండేవి కాబట్టి హైదరాబాద్ తెలుగు రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ఆధారంగా ఒక టీంని ఏర్పాటు చేశారు. బాగానే ఉంది. తర్వాత ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది హైదరాబాద్ నుంచి. ఇప్పుడు హైదరాబాద్ సపరేట్ టీం, ఆంధ్రాకు ఒక టీం అంటే కేరళ అడుగుతారు. కేరళ అడిగితే ఒరిస్సా అడుగుతారు. ఒరిస్సా అడిగితే మధ్యప్రదేశ్ అడుగుతారు. నార్త్ ఈస్ట్లో ఒక్క స్టేట్ కూడా లేదు. నార్త్ ఈస్ట్లో ఈస్ట్ నుంచి ఒకే ఒక టీంకి ఉంది. వెస్ట్ నుంచి 2 టీమ్సే ఉన్నాయి. ఇంకా మిగతా వాళ్ళు అడుగుతారు. సో ఇలా ఇస్తూ పోతే ఎంతమందికి సార్? హర్యానా ఉంది మనకి స్పోర్ట్స్లో బోర్డంత ముందంజలో ఉన్న రాష్ట్రం. సో ఇలా ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఐపీఎల్ టీమ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్? ఇది నేను ఒక్కడిని అంటున్నదే కాదు. కొంతకాలం క్రితం ఓపెన్ హార్ట్ వార్కే అని ఒక పాపులర్ టీవీ షో ఉంది కదా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో. దాంట్లో ఎంఎస్కే ప్రసాద్, ఫార్మర్ ఇండియా ప్లేయర్ అండ్ ఫార్మర్ చీఫ్ సెలెక్టర్, ఆయన రాధాకృష్ణ గారితో, వేమూరు రాధాకృష్ణ గారితో చేసిన ఆ షోలో రాధాకృష్ణ గారు అదే అడిగారు. ఏంటి ఐపీఎల్ టీం ఆంధ్రాకి రాకూడదా? రావాలి కదా. మరి మిగతా 3 రాష్ట్రాలకు ఉన్న కేరళలో పెద్దగా వాళ్ళు క్రికెట్ మీద, వాళ్ళు ఫుట్బాల్ ఎక్కువ ఇష్టపడతారు, క్రికెట్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఆంధ్రాకు ఒక ఐపీఎల్ టీం రావాలి కదా అంటే ఎంఎస్కే ప్రసాద్ గారు కూడా అదే చెప్పారు. ఆయన ఏమన్నాడంటే ఆల్రెడీ సౌత్ నుంచి 3 టీమ్స్ ఉన్నాయి. ఇది కేవలం ఫ్రాంచైజ్ బేస్డ్ తప్ప ఒక రాష్ట్రాల ఆధారంగా రీజనల్ బేస్డ్ కాదు ఇది. సో మనకి ఇంకా చాలా రాష్ట్రాలకి లేవు, చాలా రాష్ట్రాలకి టీమ్స్ లేవు. సో అది నార్త్ ఈస్ట్ నుంచి కూడా, ఈస్ట్ నుంచి కూడా ఒకే ఒక టీం ఉంది అని చెప్పి ఆయన చెప్పారు. అదంతా ఈజీ కాదు. ప్రయత్నాలు జరిగినాయి. ఈవెన్ లాస్ట్ టైం ఈ 2 కొత్త టీమ్స్ వచ్చినప్పుడు బిడ్డింగ్ జరిగినప్పుడు కూడా ఏం జరిగిందంటే గుజరాత్ యూపీతో పాటు మనకి చాలామంది బిడ్స్ వేశారు. దాంట్లో అరబిందో ఫార్మా నుంచి కూడా వేశారు. అరబిందో ఫార్మా నుంచి కూడా బిడ్ డాక్యుమెంట్ పర్చేజ్ చేశారు. బిడ్ డాక్యుమెంట్ ఇట్స్ కాస్ట్ యూ 10 lakhs ఫర్ ది న్యూ ఫ్రాంచైజ్. దానికి అరబిందో ఫార్మాలో దాంట్లో ఉన్న వ్యక్తి ఎవరు? ప్రముఖ వ్యక్తి శరత్ చంద్రారెడ్డి. అప్పుడు ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో వాళ్ళు ట్రై చేశారు. ఒకవేళ శరత్ చంద్రారెడ్డి వాళ్ళని ఫైనల్గా బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయలేదు. బిడ్డింగ్ డాక్యుమెంట్ మాత్రం దే హ్యావ్ షోన్ ఇంట్రెస్ట్, బట్ ఫైనల్గా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. అంటే ఒకవేళ అది కనుక వచ్చి ఉంటే అప్పుడు ఏమైనా అవకాశం ఉండేదేమో, వైజాగ్ బేస్డ్గా ఉండేదానికి అవకాశం ఉండదు. అది కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే అప్పట్లో మీకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షార్ట్ లిస్ట్ చేసిన సిటీస్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ అహ్మదాబాద్ అండ్ లక్నో, వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన వాటిలో ధర్మశాల ఉంది, కటక్ ఉంది, గౌహటి ఉంది, ఇందోర్ ఉంది. ఇలాంటి సిటీసే ఉన్నాయి తప్ప మీకు అక్కడ వైజాగ్ కానీ విజయవాడ కానీ ఏమీ లేవు. అప్పట్లో లేనప్పుడు మీకు ఎలా వస్తుంది ఆంధ్ర నుంచి ఒక టీం? భవిష్యత్తులో అయినా వచ్చేదానికి చాలా కష్టం కదా. రాకూడదని నేను అనట్లేదు, రావాలి.
ఖచ్చితంగా ఆంధ్ర నుంచి కూడా టీం వస్తే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. 2 తెలుగు రాష్ట్రాల టీమ్స్ ఉంటే ఐడియల్ సిచ్యువేషన్ అద్భుతంగా ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా అది జరిగే అవకాశాలు చాలా తక్కువ ఎట్ ప్రెసెంట్. ఫ్యూచర్లో ఏమైనా జరగచ్చు. ఫ్యూచర్లో బోల్డన్ని ఐపీఎల్స్ జరిగి బోల్డన్ని ఐపీఎల్ టీమ్స్ పెట్టేసి మీకు దాన్ని గ్రూప్స్గా డివైడ్ చేసి మళ్ళీ గ్రూప్స్ నుంచి మళ్ళీ ఫైనల్, సెమీఫైనల్, ఎలాగైతే మనం T20 వరల్డ్ కప్లో 20 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం చూసాం, అలాగే మనకి అన్ని రకాల టీమ్స్ పెట్టే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. కానీ యాజ్ థింగ్స్ స్టాండ్స్ నౌ, అంటే ఆయన కూడా 5 ఏళ్ళకని చెప్పారు, కానీ 5 ఏళ్ల తర్వాత కూడా 5 ఏళ్లలో కూడా అది పాసిబిలిటీ ఉందా 5 ఏళ్ళ తర్వాత కూడా అనేది నాకైతే డౌట్. సో ఎందుకు అనవసరంగా ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలనేది ఒకటి. రెండోది, మీకు స్టేడియం కూడా లేదు కదా. ఇప్పుడు మీకు ఐపీఎల్ని అమరావతి బేస్గా కండక్ట్ చేయాలంటే స్టేడియం ఉండాలి. సరే, మంగళగిరిలో ఒక స్టేడియం ఉంది. అమరావతికి మంగళగిరి ఆల్మోస్ట్ దగ్గర అనుకుంటా, దూరంగా. ఓకే, మంగళగిరిలో ఒక స్టేడియం ఉంది. ఆ స్టేడియం ఏ స్టేజ్లో ఉంది? సగం ఫినిష్ అయ్యి సగం ఖాళీ. ఎన్నో దశాబ్దం దాటిపోయింది. లీగల్ డిస్ప్యూట్లో పడి హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది ఆ కాంట్రాక్టర్ విషయంలో. అక్కడ ఒక మంచి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్టేడియం, వైజాగ్ కంటే మంచి స్టేడియం నిర్మించాలని ప్రయత్నం అయితే చేశారు, సంకల్పం ఉంది. కానీ ఆ మొండిగోడలు అలాగే ఉన్నాయి. ఆ స్టేడియం అన్ఫినిష్డ్గా ఆగిపోయింది. దాని గురించి ఏం మాట్లాడలేదు ఆ మంత్రివర్యులు. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్, ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ స్టేడియం లేదు కదా, స్టేడియం ఉండాలి కదా మీకు. ముందు ఆ స్టేడియంని కంప్లీట్ చేసుకుని అప్పుడు మీరు ఐపీఎల్ వైపు చూస్తే బాగుంటుంది కదా. స్టేడియం నా లీగల్ డిస్ప్యూట్ అలాగే ఉన్నట్టుగా ఉంది. ఇంకా ఇప్పటికీ అది తేలలేదు. ఆ స్టేడియం సగం ఒక 50 crores అంత ఖర్చు పెట్టారు. 100 crores పైన ప్రాజెక్ట్లో 50 crores అంత ఖర్చు పెట్టారు. ఇంకా ఆ స్టేడియం అలాగే ఉంది. దానికి ఇంకా మోక్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి స్టేడియం లేకుండా మీరు మళ్ళీ కొత్త స్టేడియం పెడతారు అమరావతిలోనే. అమరావతిలో ఎలాగైతే మీరు కొత్త అన్ని బిల్డింగ్స్ కడుతున్నారు, అన్ని కట్టిన పాటు స్పోర్టింగ్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేస్తారు, అది తెలియదు నాకు. సో 5 ఏళ్లలో స్టేడియం మైట్ స్ప్రాంగ్ అప్ ఎట్ ఎ న్యూ ప్లేస్. ఆల్రెడీ 2 స్టేడియంస్ ఉండగా. ఇక్కడ నా క్వశ్చన్ ఎక్కడ ఏంటంటే, మీకు ఈ స్టేడియంలు కట్టడాలు, ఐపీఎల్ కోసం బిడ్ చేయడాలు ఇది ముఖ్యమా? అసలు ఐపీఎల్ కోసం స్టేట్ గవర్నమెంట్ ఎలా బిడ్ చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే అయిపోదు. ఈవెన్ ఒక ఏడాది క్రితం అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి చీఫ్ మినిస్టర్, ఆయన కూడా ఇలాగే మాట్లాడారు. ఆయన కూడా మాకు ఆంధ్ర ఐపీఎల్ టీము వస్తే బాగుంటుంది, దానికోసం ప్రయత్నాలు చేయమని చెప్తాను నేను మా వాళ్ళకి అని చెప్పాడు. ఎందుకంటే అప్పట్లో ఆయనకి కలిశారు. ఎవరు కలిశారు? శ్రీనివాసన్, చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ శ్రీనివాసన్ డాటర్ కుమార్తె అంబట్ రాయుడుతో పాటు కలిశారు. చెన్నై సూపర్ కింగ్స్కి ఆయనకి కొంచెం సీఎం, బికాస్ భారతీయ సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, శ్రీనివాసన్ ఇండియా సిమెంట్స్కి ఉన్న వాళ్ళ ప్రాక్సిమిటీ వల్ల చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు, మేము ఒక ఆంధ్ర ఐపీఎల్ టీంని కోసం ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు. సో ఆ సీఎం అప్పటి ప్రభుత్వం చెప్పినా ఇప్పుడు ప్రభుత్వం చెప్పినా, ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్? ఏదో అలా మాట్లాడేస్తున్నారు, కానీ అసలు స్టేట్ గవర్నమెంట్స్కి ఇందులో రోలే లేదు. ఎందుకంటే క్రికెట్ ఈజ్ ఏ ప్రైవేట్ థింగ్. స్టేట్ గవర్నమెంట్ ఉండే స్పోర్ట్స్ అథారిటీకి సంబంధం లేదు, నెంబర్ 1. రెండోది ఏంటంటే, మీరు ఫ్రాంచైజీకి అప్లై చేయాలంటే యూ షుడ్ బి ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. మీకు ఏడాదికి మినిమం 3,000 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి ఫర్ 3 కంటిన్యూస్ ఇయర్స్, 3 ఇయర్స్, 3 సక్సెసివ్ ఇయర్స్కి. అంటే చిన్న షేడీ పీపుల్ని ఎలిమినేట్ చేయడం కోసం అలాంటి రూల్ కొత్తగా పెట్టారు. 3 సంవత్సరాల పాటు మీకు 3,000 కోట్ల పర్ ఇయర్, 3,000 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి. ఒక కన్సార్షియంగా, అంటే గ్రూప్గా మీరు ఫామ్ అయినా సరే దాంట్లో ముగ్గురికి మించి ఉండకూడదు. అంటే కనీసం ఒక్కరికి యావరేజ్ 1,000 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి. సో అలాంటి పెద్ద కంపెనీస్ మాత్రమే బిడ్ చేయగలవు. అలాంటి రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవలేదు, వాళ్ళు వేరే కంపెనీల ద్వారా బిడ్ చేయించవచ్చు. కానీ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? స్టేట్ గవర్నమెంట్ ఏం మనీ స్పెండ్ చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ సే దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ ఐపీఎల్ టీమ్. అలా కుదరదు కదా, స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండదు కదా. ఐపీఎల్ టీమ్స్ అనేది ప్యూర్లీ ప్రైవేట్ వ్యవహారం. బీసీసీఐ ఇట్ సెల్ఫ్ ఇది ప్రైవేట్ వ్యవహారం. అండ్ ఐపీఎల్ టీమ్ అనేది పూర్తిగా ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ వాళ్ళు చేయాల్సిన వ్యవహారం. సో వీళ్ళంతటి వీళ్ళు ఎలా డిక్లేర్ చేయగలుగుతారు అనేది నాకు ప్రధానమైన ప్రశ్న. అది ఇంకోటి ఏంటంటే, మీ ప్రయారిటీస్ ఆ మీటింగ్లోనే, అంటే ఆయన స్పోర్ట్స్ అథారిటీతో జరిపిన సమావేశం తర్వాత మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి గారు. ఆయన ఏమన్నారంటే, గ్రౌండ్స్ ప్రతి 1 గంటైనా స్పోర్ట్స్ ఆడించే ప్రయత్నం చేస్తాం. దీనికి అన్నిటికంటే ముఖ్యంగా నేను నిన్న కూడా వీడియోలో చెప్పాను, స్పోర్ట్స్కి మార్కులు ఉండాలి. అలాంటి ప్రయత్నాలు చేయండి. మన ఒలింపిక్స్లో కట్టే సారీ ఫిగర్ చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాం ఈసారి కూడా, అంటే ప్రతిసారి లాగానే. సో మనకి ఫ్యూచర్లో గ్రాస్ రూట్ లెవెల్లో ఎలాగా మన స్పోర్టింగ్ కల్చర్ ఇంప్రూవ్ చేయాలి. పిల్లలందరూ ఈ కంప్యూటర్లు లేకపోతే వీడియో గేమ్స్ వదిలేసి, ఫోన్లో వదిలేసి గ్రౌండ్కి వెళ్ళేలా ఎలా చేయాలి, దానికి మార్క్స్ పెడితే ఏమైనా ఫలితం ఉంటుందా, పేరెంట్స్ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటుందా, ఇలాంటి స్థాయిలో ఆలోచిస్తే బాగుంటుంది. స్కూళ్ళలో ప్లే గ్రౌండ్స్ గురించి ఆలోచించాలి, స్టేడియంలు ఐపీఎల్ కాదు కదా. అది నాకు ఉన్న అబ్జెక్షన్ అదే. దీని గురించి ఆలోచిస్తున్నారు తప్ప
గ్లామర్ ఎలిమెంట్స్ గురించి గ్రాస్ రూట్ లెవెల్లో చేయండి. అది కూడా చేస్తూనే ఉంటారు వాళ్ళు, కానీ దాని మీద పెట్టండి ఫోకస్. ఇవన్నీ అవసరం. అలాగే నాకు హైదరాబాద్ విషయంలో అబ్జెక్షన్ సిమిలర్లీ. ఉప్పల్లో ఒక అద్భుతమైన స్టేడియం ఉంది, దాని మెయింటెనెన్స్ సరిగ్గా ఉండకపోవచ్చు. ఈ మధ్య చైర్స్ అవి మార్చారు, బాగానే చేశారు, బాగానే ఉంది. ఉప్పల్లో స్టేడియం బాగుంది, బ్రహ్మాండమైన స్టేడియం ఉంది మనకి. అక్కడ అన్ని రకాల డ్రెస్సింగ్ రూమ్స్ కానీ అన్నీ బాగుంటుంది. ఉప్పల్ స్టేడియం ఇస్ వండర్ఫుల్. మీకు ఎక్కడ స్తంభాలు లేవు, చాలా స్టేడియంలో ఇప్పటికీ. ఈవెన్ బెంగళూరులో కానీ అక్కడంతా మీకు మధ్యలో పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్స్ లేకుండా మీకు అన్రెస్ట్రిక్టెడ్ వ్యూ ఉండే బ్యూటిఫుల్ స్టేడియం అది. కెపాసిటీ తక్కువ, 35,000. ఓకే. పార్కింగ్ ఫెసిలిటీ కొంచెం ఇబ్బందిగా ఉంది. బోల్డ్ పార్కింగ్ ఉంది, అయినా సరిపోవట్లేదు. దానికోసం కొత్త స్టేడియం పెట్టేస్తారు. సీఎం గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు. అలాగే హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు కూడా వాళ్ళు ల్యాండ్ కోసం చూస్తున్నారంట. హైదరాబాద్ దగ్గరే స్టేడియం పడుతుంది. హైదరాబాద్ దగ్గర మరొక ఇంటర్నేషనల్ స్టేడియం విత్ మోర్ కెపాసిటీ అవసరమా? వీలైతే ఇక్కడ కెపాసిటీ పెంచడానికైనా అవకాశం ఉందో చూడండి. స్టాండ్స్ కొన్ని కూలగొట్టి మళ్ళీ చెన్నైలో చేసినట్టు మళ్ళీ పెద్ద స్టాండ్స్ నిర్మించే ప్రయత్నం చేయండి. పార్కింగ్ లేదా, పార్కింగ్ లేకపోతే మీరు మల్టీ లెవెల్ పార్కింగ్ పెట్టండి, లేకపోతే చుట్టుపక్కల ఇంకా పార్కింగ్ పెట్టండి. చాలా వాంకడే స్టేడియం లాంటి చోట్ల పార్కింగ్ లేవు. ఎక్కడున్నాయి పార్కింగ్లు? అంతా ఉప్పల్ స్టేడియంకి ఉన్న గొప్ప ఇదేంటంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ బై మెట్రోలో. నేను ఇటీవల కాలంలో ఎప్పుడు మ్యాచ్కి వెళ్ళినా మెట్రోలో వెళ్తాను హ్యాపీగా. పార్కింగ్ బాధ లేదు, ట్రాఫిక్ బాధ లేదు. హాయిగా మెట్రోలో దిగి మళ్ళీ మెట్రో ఎక్కి రావచ్చు, హ్యాపీగా రావచ్చు. సో మెట్రో ఉంది మనకి, మెట్రో కనెక్షన్ ఉంది, స్టేడియం బాగుంది, వికెట్ బాగుంది. మీకు ఇంకేం కావాలి? వై డూ యూ నీడ్ ఏ న్యూ స్టేడియం? అది నాకు అర్థం కావట్లేదు. దాని బదులు మీరు జిల్లాల్లో డెవలప్ చేయండి క్రికెట్. జిల్లాల్లో టర్ఫ్ వికెట్లు లేవు. హైదరాబాద్ బయట ఎక్కడ కూడా మీరు రంజీ మ్యాచ్లు కండక్ట్ చేసే పరిస్థితి లేదు. ఏమైనా టర్ఫ్ వికెట్స్ ఉన్నాయంటే అన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. మీకు వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, ఆదిలాబాద్లో కానీ, నిజామాబాద్లో కానీ అక్కడ స్టేడియంలు కట్టండి. మీరు ఇంటర్నేషనల్ స్టేడియంకి ఖర్చుతో మీరు 4-5 చిన్న స్టేడియంలు కట్టచ్చు. అక్కడ పెద్ద భారీ ఎత్తున స్టేడియం కట్టాల్సిన అవసరం లేదు. టర్ఫ్ వికెట్స్ ఏర్పాటు చేయండి. అక్కడ గేమ్ డెవలప్ అవుతుంది. మ్యాటింగ్ వదిలేసి టర్ఫ్ మీద ఆడడానికి అలవాటు అవుతుంది పిల్లలకి. అక్కడ ఒక స్పోర్టింగ్ హబ్ క్రియేట్ అవుతుంది, క్రికెటింగ్ హబ్ క్రియేట్ అవుతుంది. అక్కడ కోచెస్ పంపండి, అకాడమీలు పెట్టండి. అంతేగాని స్టేడియం కట్టేస్తాము ఇప్పుడు అర్జెంటుగా, ఇంకో ఇంటర్నేషనల్ స్టేడియం కడతాము, అహ్మదాబాద్ తలదన్ని స్టేడియం కడతాము, ఇప్పుడు అంత అవసరమా? ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఈవెన్ చెన్నైలో కూడా అదే ప్రయత్నం చేస్తుంది. కోయంబత్తూరులో అహ్మదాబాద్ కంటే పెద్ద స్టేడియం కట్టేస్తారంట. సో అది కోయంబత్తూరులో కట్టడం వరకు నాకు సంతోషం, ఎందుకంటే చెన్నై నుంచి మీరు గేమ్ని వేరే దగ్గరికి తీసుకెళ్తున్నారు. అది ఓకే, చెన్నై ఒక్కటే కాదన్నట్టుగా. సో అది ఓకే. మీరు జిల్లాల్లో, మన ముఖ్యంగా తెలంగాణలో జిల్లాల్లో గేమ్ డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. అలా చెప్పుకుంటారు ప్రతి ఎలక్షన్స్లో. మేము ప్రతి ప్యానల్ చెప్తారు జస్టిస్లో గేమ్ డెవలప్ చేస్తాము. ఎవరు చేయలేదు, ఎవరు చేయట్లేదు. అలా కాకుండా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వదిలేసి ఇదంతా ఎందుకు? అలాగే కేంద్ర విషయంలో ఏం జరుగుతుంది? వాళ్ళు ఏం చెప్తున్నారు? కేంద్రంలో ఒలింపిక్ గేమ్స్ కోసం బిడ్ చేస్తూ ఉంటున్నారు 2036. ఈజ్ ఇట్ రిక్వైర్డ్? మనం ఒలింపిక్ మెడల్స్ గెలవడం ఎలా, ఒలింపిక్ ఛాంపియన్స్ ప్రొడ్యూస్ చేయడం అనేది దాని మీద మనకు ఫోకస్ ఉండాలి. కానీ ఒలింపిక్ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది మనకి ఇప్పుడు అవసరం. ఇఫ్ యూ వాంట్ టు షోకేస్ ఇండియాస్ డెవలప్మెంట్, మీ అథ్లీట్స్ ద్వారా, మీరు స్పోర్ట్స్లో సాధించే పథకాల ద్వారా ఈ షోకేస్ యువర్ డెవలప్మెంట్. అంతేగాని కండక్టింగ్ ద గేమ్స్ ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? సో ప్రయారిటీస్ రాంగ్ అవుతున్నాయేమో. ఇలాగా స్టేడియంలు కట్టడం, లేకపోతే ఐపీఎల్ బిడ్ చేయడం, వీటి మీద వెళ్తున్నాయేమో నాకు అనిపిస్తుంది. గ్రాస్ రూట్ లెవెల్లో చాలా కృషి జరగాల్సి ఉంది అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ సెక్షన్లో నాకు చెప్పండి.